ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవిత ప్రయాణంలో దేవుని సేవలో నిలబడటం, విశ్వాస జీవితంలో నిలబడటం అనేది సులభమైన విషయం కాదు. ప్రతిరోజు మనల్ని ఎదిరించే శ్రమలు, అడ్డంకులు, ఒత్తిడులు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. అయితే మన సేవను, మన నమ్మకాన్ని, మన శ్రమను దేవుడు గమనిస్తున్నాడు అనే విశ్వాసం మనకు బలాన్ని ఇస్తుంది. మనం దేవుని కోసం ఎంతో సహనం చూపిస్తూ నమ్మకంగా ఆయన నామముకై నిలబడ్డాము. ఇలాంటి మన విశ్వాసమును గురించి, నమ్మకత్వం గురించి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఈ వాక్యంలో ప్రతి పదం మన హృదయాన్ని తాకేలా ఉంది కదా. ప్రభు అయిన యేసయ్య మన శ్రమను గమనించేవాడు, మన సహనాన్ని మెచ్చుకునేవాడు, మన విశ్వాసాన్ని గుర్తించేవాడు. సహనం అనేది క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య లక్షణం. సహనం అంటే ఓర్పుగా, నిరాశ చెందకుండా దేవుని ప్రత్యక్షత కొరకు నిలకడగా జీవించటం. ఎఫెసు సంఘం కూడా విపత్కర పరిస్థితుల్లో సహనం కలిగి దేవుని కొరకు జీవించింది. ఈ సంఘం తన నమ్మకాన్ని వదలకుండా దేవుని కొరకు నిలబడింది. ఇది ఎంత గొప్ప ప్రోత్సాహకరమైన వాక్యం. మన శ్రమలను దేవుడు తెలుసుకుంటున్నాడు. నమ్మకంగా, సహనంగా ఉన్న నీ ప్రవర్తనను దేవుడు గమనిస్తున్నాడు. దేవుని నామం నిమిత్తం నీవు ఎదుర్కొన్న బాధలను, ఒత్తిడులు, నిరాకరణ ఇవన్నీ ప్రభువు చూస్తున్నాడు. అయినను నీవు బలహీనమైనప్పటికీ విశ్వాసంలో బలంగా నిలబడ్డావు. ఈ వాక్యము మనకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. దేవుడు మన శ్రమను గమనిస్తున్నాడు. మన విశ్వాసమును గుర్తించే దేవుడు ఆయన. తగిన కాలమందు మనకు ప్రతిఫలాన్ని దయచేసే దేవుడు. ప్రార్థన. ప్రేమగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు. మీ నామమునకై మేము భరించే ప్రతి భారాన్ని మీకు తెలియదనుకున్నాం, కానీ నీవు మా శ్రమను గమనిస్తున్నావని, మేము అలసినప్పుడు నీవు మాకు బలాన్ని ఇచ్చే దేవుడు అని విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సహనంగా ఉంటూ నీ నామమునకై నిలబడటానికి, నీలో మరింత బలాన్ని పొందుకుని విశ్వాసంగా ముందుకు సాగటానికి మాకు కావలసిన వాటిని సమకూర్చము. మీ నామమునకై మేము స్థిరంగా నిలిచేవారిగా మమ్మల్ని స్థిరపరచము. మా జీవితంలో నాయనా, మీరు మాకిచ్చిన సమయమును నీ కొరకు ఉపయోగించబడినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ దినమంతా నీ కృపాక్షేమమును మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.